అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 22 తారీఖు గురువారం రోజున కుంభరాశి వారితో ఇంటి ముందుకు కోట్ల కట్టలతో ఒక స్త్రీ నిలబడుతుంది. ఇంటి ముందుకు రాబోతుంది. ఆ ఎవరా స్త్రీ, ఎందుకు కోట్ల కట్టలతో ఈ యొక్క కుంభరాశి వారి ఇంటికి ముందుకు వచ్చి నిల్చోబోతుంది? కోట్ల కట్టలు ఎందుకు ఆ స్త్రీ ఇవ్వబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. కానీ వీరు చిన్న వయసు నుండి కూడా అన్ని రకాల సమస్యలతో చూసి ఉంటారు. అన్ని రకాల సమస్యలను వీరు ఎదుర్కొని ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, పట్టుదల, సమయస్ఫూర్తి, అలానే వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసాలు, ఇవన్నిటిని కూడా కలిపి ఖచ్చితంగా ఒక ధైర్యవంతమైనటువంటి వ్యక్తులుగా, అలాగే ఒక తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా, ఒక మంచి పొజిషన్లో ఉండి అందరినీ కూడా విజయంతో సమాధానం చెప్పేటువంటి వ్యక్తులు. కానీ వీరికి ఇంత తెలివి ఉంది, అంత తెలివి ఉందని చెప్పేసి వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వీరు బయట పెట్టుకోరు. ఎవరైనా చూసినా వీరికి అసలు తెలివి ఉందా, వీరికి అసలు మాట్లాడతారా, పలామైకులు అన్నట్టుగా ఉంటారు. కానీ మరి యొక్క మనసులో మాత్రం ఎక్కడప్పుడు ఉండేది ఒకటే ఆలోచన: ఎలా ఎదగాలి, ఎలాగ ఎదిగితే ఈ సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది, అలాగే కుటుంబంలో ఒక మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది, అలాగే ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనేటువంటి ఏదో ఒక తపన, ఏదో ఒక సాధించాలి, ఎలా సాధిస్తామన్నటువంటి ఒక తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఇక అలా తపనతో వీరికి ఉన్నటువంటి పట్టుదల, తెలివితేటలు, తపనతో ఖచ్చితంగా కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా కష్టం అనేది వీరి పడే కష్టానికి కష్టం కూడా భయపడుతుంది. అంతటి ధైర్యవంతమైనటువంటి గట్టి పోటీని ఇచ్చి ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకొని ధైర్యంగా నిలబడి వీరికంటూ ఒక మంచి స్థాయిని, అలానే వీరికంటూ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇలా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలతో ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు. ఇక అదే క్రమంలో వీరు వీరు ఎవరు, ఎలాంటి వారు అనేటువంటి పూర్తి అంశాలపైన అవగాహన వీరికి ఉంటుంది. ఎందుకంటే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఏదైతే అనేక రకాల సమస్యలతో చిక్కుకొని చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా, డబ్బులు లేక, అలాగే ఇంట్లో మంచి గౌరవం లేక, వీరికి ఎంత మంచి లక్షణాలున్నా, ఎంత కష్టపడి వీరి చుట్టూ పనిచేసి పెట్టినా సరే వీరి కష్టాన్ని కానీ, వీరి యొక్క మనసును కానీ ఎవరు అర్థం చేసుకోలేక, ఎవరు గుర్తించలేక, వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు, తెలివితేటలు ఎవరు కనిపెట్టలేక, అలానే వీరికి ఉన్న మంచితనాన్ని కూడా అలసుగా తీసుకున్నటువంటి వ్యక్తులకి కూడా ఒక గట్టి సమాధానాన్ని తప్పకుండా వీరి విజయంతో ఇస్తారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఎప్పుడు కూడా బయట పెట్టుకోరు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేటువంటి కాన్సెప్ట్ మాత్రమే వీరిలో ఉంటుంది. అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వరు. అనవసరంగా వీరు ఎప్పుడు కూడా మాట్లాడి వీరి యొక్క వాల్యూని తగ్గించుకోరు. వీరు అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అలానే వీరు ఎలా, ఎక్కడ, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి పూర్తి అవగాహనతో ఉంటారు. తద్వారా వీరికి ఉన్న తెలివితేటలను ఇతరులు అలసుగా తీసుకుంటారు, చేతగానితనంగా తీసుకుంటారు. వీరికి దేనికి పనికిరారు, వీరు అసలు తెలివి లేదు, అలానే వీరు ఏం మాట్లాడరు అనే వీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని కూడా భావిస్తూ ఉంటారు. కానీ వారి తెలివితేటలు అనేవి ఎప్పుడు చూపిస్తారు ఒక మంచి విజయాన్ని సాధించిన తర్వాతనే వారి యొక్క తెలివితేటలు సమాజానికి తెలుస్తూ ఉంటాయి. అప్పుడు చీకొట్టిన వారే ఇక కాళ్ళ దగ్గరికి వస్తారు. చీదరించుకున్న వారే వీరు గొప్ప వాళ్ళని కూడా జేజేలు కొడుతూ ఉంటారు. అలాంటి ఒక స్థాయికి తప్పకుండా ఈ యొక్క రాశి వారు ఎదగడం అయితే జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా అమైనటువంటి గట్టి పట్టుదల అయితే ఉంటుంది. అనుకున్నది సాధించి తీరుతారు. మరి ఈ వ్యక్తుల
ఇంటి ముందుకి ఏ స్త్రీ డబ్బులతో వస్తుంది అంటే గనక ఈ వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే వీరిని అంటే డబ్బు ఉన్నవారైనా లేని వారైనా వీరిని ఎంతో గాఢంగా ఇష్టపడినటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా వారు ధనవంతులు అయినప్పటికీ కూడా వీరికి హోదా ఉన్నా లేకపోయినా కానీ మీ ప్రేమ చాలు అన్నట్టుగా మీకు డబ్బులతో ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ మంచితనం అలాంటిది. మీరు ఎవరికి కూడా అన్యాయం అనేది చెయ్యరు. అందరికీ కూడా న్యాయం చేయడమే కాకుండా ఎవరైనా సమస్యలో ఉన్నా కూడా వెంటనే వెళ్ళి సమస్యను తీర్చడం కానీ మీ యొక్క మంచి లక్షణాలు, అందరి పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉండడం కానీ, మీ యొక్క కల్మషం లేని మనసు అందుతో మాటలన్నిటివి ఎదుటి వ్యక్తికి నచ్చి వారు డబ్బుని కూడా లెక్క చేయకుండా మీతో జీవితమే కావాలి అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వారు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అంటే మీ యొక్క కుంభరాశి వారు డబ్బుని ఆశించరు. ఎప్పుడు కూడా డబ్బు ముఖ్యం అనుకోరు. డబ్బు కంటే కూడా లైఫ్ ముఖ్యం. అలానే లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది ముఖ్యమని భావిస్తారు తప్ప డబ్బుకి అంతగా విలువనిచ్చేటువంటి వ్యక్తులు కారు. కానీ వీరు డబ్బుకు విలువనివ్వకపోయినా డబ్బు వీరికి చెంతకు ఏదో ఒక రూపంలో వస్తుంది. అది ఏ రూపంలోనైనా సరే వచ్చి తీరుతుంది. ఇలా కుంభరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు అనేది అసలు పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే వీరికి ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డబ్బు అనేది కష్టపడితే వస్తుంది. అది మేము కష్టం చేసి సంపాదించుకోగలం. మాకున్నటువంటి తెలివితేటలతో మేము ఎలాగైనా సరే కష్టం చేసి సంపాదించుకోగలం అన్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు ఊరికనే వచ్చినవి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కష్టం చేసిన డబ్బును మాత్రమే నాది అనేటువంటి భావనలో ఉంటారు కుంభరాశి వ్యక్తులు. ఇక కుంభరాశి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో వీరు ఆశించకపోయినా కల్మషం లేని మనసుతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ దైవమే వీరికి ఏదో ఒక రూపంలో డబ్బునైతే పంపిస్తుంది. దైవమే వీరికి ఖచ్చితంగా కూడా డబ్బుని ఏదో ఒక రూపంలో పంపించే అవకాశం అయితే ఉంటుంది. మరి కొంతమంది కుంభరాశి జాతకులకు మాత్రం ఇలా అనుకోవచ్చు, మేమైతే చాలా కష్టాల్లో ఉన్నాము, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, అయినప్పటికీ ఇక మాకు ప్రతిఫలమే లేదు, కష్టానికి తగిన ఫలం కూడా లేదు అని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు కష్టపడుతూ ఉన్నారు. ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. మీ కష్టాన్ని ఏ రోజైతే ఆ భగవంతుడు మెచ్చుతాడో ఆ రోజు ఖచ్చితంగా మీరు ఈరోజు కష్టపడుతున్న దానికంటే కూడా అంటే 10 ఎక్కువ ప్రతిఫలాన్ని కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. 10 ఎక్కువ ప్రతిఫలాన్ని పొందడమే కాదు, ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇక వెనక్కి తిరిగి చూడడం అనేది అస్సలు ఉండదు. ఒకసారి ఘన విజయాన్ని సాధించారు అంటే ఇక దూసుకుపోతారు. అలాంటి గొప్ప అవకాశం అయితే వస్తుంది కనుక మీరు అదే ధైర్యంతో, అదే పట్టుదలతో, అదే నమ్మకంతో మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగిపోండి. తప్పకుండా కూడా విజయం అనేది మీ వైపు ఉంటుంది. ఏదో ఒక రోజు మీ ఇంటి తలుపుని కూడా తడుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా చక్కగా మధ్యకాలంలో ప్రయత్నాలు చేసేవి ఆగిపోయిన వారికి కూడా ఒక చక్కటి అవకాశం రాబోతున్నది కదా. ఇక ఈ యొక్క ప్రయత్నాలు కూడా సఫలం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ఫలితాలు మీకు అంటే విదేశానికి విజయాన్ని సాధించేటువంటి దిశగా మీకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే చెందిన అంటారో వారు వ్యాపారవేత్తలు ఎవరు ఉంటారో భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం మీకు సన్నిహితులు బయటకు వెళ్తారు, అంటే మీ సన్నిహితులుగా కలిసి బయటకు వెళ్తారు. అయితే మాటల మధ్యలో వారు మాట్లాడినటువంటి ఏదైనా ఒక మాట రకంగా మీకు కొంత బాధగా, ఆ మాటకు కారణంగా కొంచెం మానసికమైనటువంటి వేదన అయితే మీరు చెందుతారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రాశి వాళ్ళ బంధువులతో కలిసి ఎవరైనా ఇదివరకు ఏవైనా విభేదాలు కనుక ఉన్నట్లయితే వాటితో కూడా పరిష్కరించుకోమని ఈరోజు మీ ముందుకు చక్కగా ఒక నూతన వ్యక్తులని కొంతమంది వచ్చి మీకు మంచిగా బంధువులు ఎవరైనా ఒకరితో గొడవడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారి నుంచి మిమ్మల్ని తప్పిస్తారు. అలాగే బంధువులతో ఒక దగ్గర అసలు ప్రస్తావించకండి. వేరే అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఇక భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు చాలా మంచిగా మీకు అనుకూలంగా ఉంటాయి. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి అయితే మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈరోజు లాభదాయకమైనటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ సేల్ అనేది జరుగుతుందండి. మీరు అనుకున్నటువంటి విధానంగా మీకు
అంటే మీరు అనుకున్నట్టు దాని వరకు మీ ధనం మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ల్యాండ్ ఉంది, మీరు ఇల్లు నిర్మించుకోవడానికి, లేదంటే మీరు అనుకున్న వారికి ఏదైనా సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉంటే ఇది ఈరోజు అనుకున్నది మొదలు పెట్టబోతున్నారు.